ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము. ప్రకార దేవుడు మొదట ఈ భూమిని సృష్టించినప్పుడు అదంతా మంచిగా ఉండునట్లు దేవుడు చూచెను. అయితే మానవులు ఈ లోకమును చెరిపివేసిరి, బలాత్కారంతో నింపివేసెను, పాపంలో మునిగిపోయెను, దేవునికి అవిధేయులుగా మారిరి. వారి హృదయమంతా, వారి తలంపులంతా చెడిపోయి ఉన్నవి. వారి తలంపులలో కేవలము చెడు మాత్రమే ఉన్నదని దేవుడు చూచియున్నప్పుడు ఆయన సంతాపము నొందెను. ఈ భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. కాబట్టి దేవుడు భూలోకంలోని సమస్తమును తుడిచివేయుటకు నిర్ణయించెను. సమస్తము అనగా నరులను, జంతువులను, పక్షులను, పురుగులను అన్నీ ఏమీ ఉండకుండా తుడిచివేయుదునని నిశ్చయించెను. అయితే ప్రజలారా, నోవాహు మాత్రము యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. ఎందుకనగా నోవాహు ఆ తరము వారిలో చేరక, పాపులతో చేరక, బలాత్కారము చేయు వారితో చేతులు కలపక, ప్రత్యేకంగా జీవించి నీతిమంతుడుగా దేవుని దృష్టిలో జీవించెను. గనుకనే దేవుని యొక్క కృప పొందుకొని అతని కుటుంబము ఆ మహాజల ప్రళయంలో మరణించక రక్షింపబడిరి. నోవాహు, అతని కుటుంబము, అతని ఓడలో ఉన్న జంతువులు, పశుపక్షాదులు తప్ప మరి ఏ ఒక్కటియు జీవింపలేదు. అందరినీ తుడిచివేసెను ఆ జలప్రళయము. అయితే దేవుడు మరెన్నడూ భూమిని ఈలాగున జలప్రళయముతో తుడిచివేయును అని నోవాహుతో నిబంధన చేసెను. ప్రజలారా, దేవునికి విధేయులైన వారిని, ఆయన దృష్టిలో నీతిమంతులుగా జీవించిన వారిని దేవుడు ఎన్నడూ మరువడు, ఎన్నడూ విడువడు. దేవుడు వారిని ఖచ్చితంగా రక్షిస్తాడు అనుటకు ఇదొక గొప్ప సాదృశ్యము. ప్రజలారా, ఈనాడు అదే విధంగా లోకమంత చెడిపోయి ఉన్నది. అందరము బొత్తిగా దారి తొలగి దేవునికి అవిధేయులై విచ్చలవిడిగా జీవిస్తున్నాము. అంత్య దినములు నోవాహు దినములలో ఉండునట్టు ఉండును, లోతు దినములలో ఉండునట్టు ఉండును అని ప్రభువు సెలవిచ్చెను. కాబట్టి ప్రజలారా, దేవుని యొక్క ఉగ్రతకు అనగా అగ్నిగంధకములకు పాత్రులయ్యే వారంగా కాక, నోవాహు నీతిమంతుడిగా జీవించి రక్షింపబడినట్లుగా మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షింపబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఆయన యొక్క కృపను పొందుకునే వారంగా జీవిద్దాం. దేవుని యొక్క మహా ఉగ్రత నుండి తప్పింపబడుటకు దారి మన ప్రభువే. యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరి ఏ మార్గము లేదు. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఇప్పటికే మా తలంపులతో, మా క్రియలతో మిమ్మల్ని ఎంతగానో బాధించుచున్నాం. మరలా మీకు సిలువ వేయుచున్నాం. తండ్రి, మమ్మను క్షమించుము. జనులందరికీ రాబోవు మహా ఉగ్రత దినము ఉందని ఎరిగి, దేవా, ఎవరు అపహసించినా, ప్రేరేపించినా, తృణీకరించినా యేసుక్రీస్తు ప్రభువే మా ఆశ్రయమని ఎరిగి, మీ దృష్టికి ఇష్టలుగా నీతిమంతులుగా జీవించి మీ రెక్కల చాటున దాగియుండుటకు మాకు సహాయము దయచేయమని వేడుకుంటూ, ఉగ్రత దినమునకు మాలో ఏ ఒక్కరము పాత్రలు కాకుండా మమ్మను తప్పించమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.